హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు పద్మా పవర్ ఛానల్. ఈరోజు మనం సింపుల్గా పాలక్ పచ్చడి ఎలా చేసుకోవాలన్నది మన వీడియో. పాలకూరకు ఉంటుంది కదా, అది చాలా సింపుల్గా ఉంటుంది. టేస్ట్ కూడా బాగుంటుంది, ఆరోగ్యానికి కూడా చాలా మంచిది కదా పాలక్ అన్నది. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అదేవిధంగా ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తుంటే ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేసి కామెంట్ చేయండి. ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. మంచిగా పాలక్ని క్లీన్ చేసుకొని సాల్ట్ వాటర్లో 5 minutes నానబెట్టుకున్నాను. ఎప్పుడైనా మనం వెజిటేబుల్స్ కానీ ఇలా ఆకుకూరలు కానీ ఫస్ట్ కడిగేసి కట్ చేసుకోవాలి. కట్ చేసి ఎప్పుడు కడగకూడదు. నేను 3 times కడుక్కున్నాను, ఇది ఫస్ట్ టైం, అందుకే వాటర్ అంత గ్రీన్గా ఉన్నాయి. ఈ వాటర్ అన్నది, నీళ్ళు అన్నది పడేయకుండా నేను మన ఇంటి దగ్గర ఉన్న చెట్లకు వేసుకుంటున్నాను. వాటర్ సేవ్ అవుతుంది, చెట్లకు కూడా చాలా మంచిది. చూసారా, అది నేను చెట్లలో మొదట్లో వేసిండేది అది వేపాకు. ఉగాది రోజు మనం తోరణం కట్టాం కదా, ఆ వేపాకు చెట్లకు వేశాను. చీడ పట్టకుండా ఉంటుంది అలా వేపాకు వేయడం వల్ల. నచ్చితే మీరు కూడా ఫాలో అవ్వండి. చూడండి, ఇది వామాకు తీసుకున్నాను. మన పాలక్ పచ్చళ్ళకి నేను వామాకు కూడా వేసుకుంటున్నాను. ఇది కూడా మన ఇంటి దగ్గరే ఉంది వామాకు చెట్టు. చింతపండు, గ్రీన్ చిల్లీ, టమాటో, పాలాకు, వామాకు. ఫ్రెండ్స్, ఈ వామాకు అన్నది ప్రతి ఇంటి దగ్గర ఉండాలి. ఈ చెట్టు ఆరోగ్యానికి చాలా మంచిది. మనకి జలుబులు, దగ్గులు అలాంటివి లేకుండా ఇది రోజుకు ఒక్కొక్క ఆకు తింటే కూడా చాలా మంచిది. మేమైతే పొద్దున్నే వాటర్లో వేసి బాయిల్డ్ చేసుకొని తాగుతాం. నచ్చితే మీరు కూడా ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. ఇప్పుడు కడాయిలోకి మనం కడుక్కున్న పాలాకుని డైరెక్ట్గా వేసుకొనేసాను. చింతపండు, గ్రీన్ చిల్లీ, అలాగే వామాకు కూడా వేసుకుంటున్నాను. ఈ వామాకే పచ్చడి చేస్తారు ఫ్రెండ్స్, అది కూడా ఒకరోజు నేను వీడియో చేస్తాను. ఇప్పుడు టమాటో కట్ చేసుకుందాము. కట్ చేసుకొని ఇది కూడా డైరెక్ట్గానే, అసలు ఆయిల్ అనేది ఏమీ వేసుకోలేదు. పాలాకు, గ్రీన్ చిల్లీ, చింతపండు, టమాటో, వామాకు మీ దగ్గర లేకుంటే స్కిప్ చేసుకోండి. నా దగ్గర ఉంది కాబట్టి వేస్తున్నాను. అందరి దగ్గర చెట్టు ఉంటుంది కదా, దొరికితే ఎక్కడైనా ఒక చెట్టు నాటుకోండి, చాలా మంచిది. ఉప్పు, పసుపు వేసుకున్నాను. ఇంకేం మనం వేసే అవసరం లేదు. ఇది పూర్తిగా పాలాకులో వాటర్ అన్నది ఎక్కువ ఉంటుంది కదా, పూర్తిగా ఈ వాటర్ అన్నది డ్రై అయ్యేంత వరకు మనం అప్పుడప్పుడు మిక్స్ చేసుకుంటూ ఉందాం. నేను ఈ పాలాకులకి పోపు వేసుకోవడానికి చిన్న ఉల్లిపాయ, వెల్లుల్లి తీసుకున్నాను. ఫ్రెండ్స్, ఇదొకటి, చిన్న ఉల్లిపాయకి ఎప్పుడైనా మనం తొక్క తీసుకోవాలంటే తొక్క తీసుకునే ముందర ఇలా మనం 5 minutes నీళ్ళల్లో నానబెట్టుకుంటే మనకి ఈజీగా తొక్క వచ్చేస్తుంది. అది నానే లోపల నేను ఈ గార్లిక్ పీల్ చేసుకుంటాను, వెల్లుల్లి తొక్క తీసుకుంటాను. మీకు నచ్చితే ఫాలో అవ్వండి ఫ్రెండ్స్, ఇలా ట్రై చేయండి. సాంబార్ ఉల్లిపాయని నీళ్ళల్లో వేసి తొక్క తీసి, సరే ఇప్పుడు ఎంత వాటర్ అన్నది వచ్చేసిందో పూర్తిగా డ్రై అయ్యేంత వరకు మిక్స్ చేసుకుందాం. అప్పుడప్పుడు చూసి నీళ్ళంతా డ్రై అయిపోయాయి కదా, ఆల్మోస్ట్ రెడీ అయిపోయినట్లే. వేడి అన్నంలోకి, చపాతీలోకి చాలా బాగుంటుంది. దోశలోకి కూడా తీసుకోవచ్చు. రకరకాలుగా చేసుకుంటారు కదా, ఇది కూడా డిఫరెంట్గా ఉంటుంది. మీకు నచ్చితే ట్రై చేయండి, ట్రై చేసి కామెంట్ చేయండి. గార్లిక్, వెల్లుల్లి అది క్రష్ చేసుకుంటాను. ఇదేం చెప్తున్నాను, పెద్దగా ఉండేదాన్ని 2 ముక్కలుగా కట్ చేసుకోవాలి. చిన్నగా ఉండేవి అలానే డైరెక్ట్గా వేసుకునేద్దాం. ఇప్పుడు అది చల్లగా అయింది కదా, గ్రైండ్ చేసుకుంటాం. మరి ఓవర్ పేస్ట్గా కాకుండా కొద్దిగా క్రోస్గానే అలా బరకగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనం ఒక కడాయి తీసుకొని సేమ్ అదే కడాయిలోకే కొద్దిగా ఆయిల్ ఏమి ఎక్కువ అవసరం ఉండదు. కొద్దిగా ఆయిల్ వేసుకొని, ఆయిల్ వేడైన తర్వాత కొద్దిగా ఆవాలు చిటపట అయిన తర్వాత పచ్చిశనగపప్పు, మినప్పప్పు, కొద్దిగా కలర్ మారిన తర్వాత జీలకర్ర. ఫస్ట్ జీలకర్ర వేసుకుంటే నల్లగా అయిపోతుంది. కొద్దిగా హింగువ,
2 రెడ్ చిల్లీని ఇలా కట్ చేసి వేసుకున్నాను. క్రష్ చేసుకున్న వెల్లుల్లి, కొద్దిగా వెల్లుల్లి అలా ఫ్రై చేసుకొని మనం కట్ చేసుకున్నాం కదా ఉల్లిపాయ వేసుకునేద్దాం. చిన్న ఉల్లిపాయ లేదన్న వాళ్ళు పెద్ద ఉల్లిపాయ కూడా వేసుకోవచ్చు. ఇక్కడైతే దీన్ని సాంబార్ ఉల్లిపాయ అని అంటారు. మీరేమంటారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. కొద్దిగా ఉప్పు వేసుకొని ఊరికే వెల్లుల్లి కొద్దిగా ఉప్పు పట్టేదానికోసం ఉప్పు వేసుకుని 2 చిటికెళ్ళు అంతే. ఆల్రెడీ మనం పాలాకులో ఉప్పు వేసుకున్నాం కాబట్టి ఇక్కడ ఎక్కువ వేసుకోవాల్సిన అవసరం ఉండదు. మంచిగా వేయించుకోవాలి, అప్పుడే టేస్ట్ అనేది బాగుంటుంది ఉల్లిపాయ. ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకున్నది వేసుకునేద్దాం. ఇది ఆల్రెడీ ఉడికించుకున్నాం కదా, ఎక్కువసేపు ఉండాల్సిన అవసరం లేదు. కొద్దిసేపు ఇలా అని తీసుకునేయడమే. ఎవరైతే మన ఛానల్ని చూస్తూ సపోర్ట్ చేస్తున్నారో ప్రతి ఒక్కరికి నా ధన్యవాదములు. ఇలానే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్.